హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. ఫైబర్లో కింగ్ అయిన బీరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. చేసుకోవడం చాలా సింపుల్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. లంచ్ అండ్ డిన్నర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఒక 7-8 మినిట్స్ అయితే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది మనకి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ఇలా ఈజీగా రెడీ అయిపోయే రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కచ్చా పచ్చగా దంచుకున్న 8-9 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఆనియన్ క్విక్గా ఫ్రై అవడం కోసం కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత బాగా పండిన టమాటాలు ఒక 3 దాకా తీసుకొని స్మాల్గా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి ఒక 2-3 నిమిషాలు అయితే పడుతుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి, డయాబెటిక్ పేషెంట్స్కి అండ్ చిన్నపిల్లలు కూడా తినచ్చు. టమాటాలు బాగా కుక్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బీరకాయ మనకి టెండర్గా లేతగా ఉంటే కర్రీ త్వరగా ప్రిపేర్ అయిపోతుంది, బీరకాయ త్వరగా కుక్ అయిపోతుంది. లేదు కొంచెం ముదురుగా ఉందంటే ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది. అందుకే స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి, త్వరగా కుక్ అవుతుంది. బీరకాయ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ కొంచెం ముద్దగా రావడం కోసం 1/2 గ్లాస్ కంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కారం, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అంతా బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే, చాలా టేస్టీగా ఉన్న బీరకాయ కూర అయితే రెడీ అయిపోయినట్లే. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.